ఎంపీ రఘురామకృష్ణరాజు గారి మీదన తీవ్రమైనటువంటి ఒకప్పుడు ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే అయినటువంటి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ తన ఆఫీస్ని తన ఇంటిని కూడా రఘురామకృష్ణరాజు కూల్చేశాడంటూ గొడవ చేసినటువంటి రామరాజు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు గారికి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్ళి చేసుకొచ్చినటువంటి ఆయన రఘురామకృష్ణరాజుతో పెట్టుకోవడం, ఆయన విమర్శించడం తన తప్పని చెప్పుకొస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారి విషయంలో నేను మాట్లాడింది చాలా పొరపాటు మాట్లాడాను. చాలా ఆయన్ని ఆ వ్యవహారంలో నేను మాట్లాడిన మాటలో ప్రతి ఒక్కటి కూడా నేను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నాను. నేను ఏంటంటే ఆ టెన్షన్లో ఆ వ్యవహారంలోని ఇలా ఇచ్చేసేస్తాం ఏంటి, నాకు ఇదేంటి పరిస్థితి, నేను గౌరవాన్ని కోరుకుంటే నాకు ఈ పరిస్థితి ఏంటి, నన్ను ఇలాగా ఇంత ఇచ్చేసేస్తున్నారు, నేను ఏదైనా ఇచ్చేస్తున్నానా, ఆ రోడ్డు ఎత్తే రోడ్డుకి బిల్లు రానెత్తలేదు. అప్పుడేమో 30 లక్షలు ఎట్టి ఈ రోడ్లు ఎత్తే 2019 ఎలక్షన్ ముందు కిప్పింగ్ బోర్డులో కలెక్టర్ గారు ఇచ్చిన దాంట్లో ఎత్తే ఆ బిల్లు రాకుండా 5 సంవత్సరాలు అసలు కనీసం ఆన్లైన్లోని కూడా తీయించేసి అనేక ఇబ్బంది పెట్టి ఆ బిల్లు రాలేదు. ఇక్కడ ఇది చేస్తున్నారన్న ఉద్దేశంతో నేను వ్యవహారంగానే నేను మాట్లాడిన మాటలో చాలా పొరపాటుగా మాట్లాడాను, ఎంతో దయచేశాను. కానీ ఆయన సంస్కారం, ఆయన ఫ్యామిలీ కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఎవరిలో కూడా కనీసం తిరిగి ఎవరిని ఏదైనా మాట్లాడితే కనీసం కామెడీ చేస్తారు, కనీసం వాళ్ళ నోటంటే ఒక్క మాట నా గురించి మాట్లాడలేదు. దానికి నేను మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉన్నదో, కానీ ఇక్కడ జరిగే ఈ వ్యవహారాల్లోనే ఆయన ఎలా నిజంగా జరుగుతున్నారని అగోపడ్డారో ఇచ్చేసారో నిజంగా నేను ఆయన రఘురామకృష్ణరాజు గారు ఆయన విషయంలో నేను మాట్లాడింది అసలు నాకు మనసు అంగీకరించలేదు. నేను అలా మాట్లాడినా సరే కనీసం ఆయన ఇంత కూడా ఇచ్చేయలేదు. ఆయన్ని ఇచ్చేసుకుని ఆయన నన్ను ఇంకో ఏదో చేసేయటానికి వ్యవహారాన్ని తీసుకోవడానికి వ్యవహారాలు చేసిన ఆయన ఎక్కడా కూడా చేయబోయేటప్పటికి నేను ఆలోచించుకున్నాను ఏంటిదని. అంటే చూడు మరి అసలు ఆయన ఏదైనా మాట్లాడితే కనీసం దానికి ఇచ్చేస్తారు, కనీసం నా విషయంలోని అంత ఇదిగా ఉన్నారంటే ఆ ఫ్యామిలీకి నా మీద ఎంత గౌరవం ఉందోని అని నేను అర్థం చేసుకుని నేను ప్రతి మాటనే కూడా నేను రఘురామకృష్ణరాజు గారు నా ఫ్యామిలీలు అందరినీ కూడా నేను మాట్లాడిన మాటలు ప్రతి మాటని కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను. నేను వాళ్ళకు కుటుంబానికి విధేయులుగా వాళ్ళతో పాటు అన్ని రకాలుగా కూడా నేను వ్యవహారంగా నేను ఇచ్చేసుకుని పరువు తీసుకోవడం అంటే ఇదే. మాట్లాడినప్పుడు మాట మీద ధైర్యంగా ఉండాలి, లేదా నేను తప్పు మాట్లాడాను అవతల వాళ్ళు ఏమీ లేదు, పక్కన ఇల్లు కూలగొట్టించారు, నా ఆఫీస్ కూలగొట్టించారు, నా ఆస్తులు లాగేసుకున్నారని చెప్పినటువంటి ఆయన ఈ స్టేట్మెంట్ అంటే విచిత్రంగానే ఉంది.